జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మొదటి జాబితాను విడుదల చేసింది. 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాల వారీగా కూడా పశ్చిమ బెంగాల్ 27, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, అలాగే కేరళ 12, జార్ఖండ్ 11, ఛత్తీస్గఢ్ 12, ఢిల్లీ 5, జమ్మూ కాశ్మీర్ 2, ఇంకా మిగతా రాష్ట్రాల గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు ప్రకటించినటువంటి ఈ మొదటి జాబితాలో సామాజిక సమీకరణాలను ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు, గెలుపు గుర్రాలు ఎవరెవరు, ఈ స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, బలాబలాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, అడ్డంకులు ఏంటి, దీని గురించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ CEO సాయికృష్ణ గారు. అలాగే నాకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ప్రసాద్ పేకేటి గారు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, అలాగే కిషోర్ తుపాటి గారు కూడా. ఐ విల్ కమ్ టు యూ లేటర్. ముందుగా సాయి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ మొదటి జాబితా చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే 9 మంది పేర్లు ప్రకటించారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఊహించిన, పెద్ద షాకింగ్ ఏమి లేనట్టుగా కనిపిస్తున్నాయి. అన్నీ ఊహించిన పేర్లే అనుకుంటున్నాను. యా, ఎగ్జాక్ట్లీ. అంటే యాక్చువల్లీ బీజేపీ అంటే మొదటి ఆయుధాన్ని తనే ఫస్ట్ ఎవరైతే వార్లో ఎవరు ఫస్ట్ ఫైర్ చేస్తారో వాళ్లకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు. అంటే ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. బట్ బీజేపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తున్నాం. మనం అయోధ్య రామ జన్మభూమి కావచ్చు, ఆ ఇండి అలయన్స్ పూర్తిగా బ్రేక్ అయిపోయిన విధానం కావచ్చు, రకరకాలుగా అంటే బీజేపీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమనే ఒక భావనని స్థిరీకరించడంలో బీజేపీ సఫలమైంది. అండ్ ఇప్పుడు ఇంకా విశ్లేషకులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ మన లక్ష్మణ్ గారు కావచ్చు, పెంటపాటి పుల్లారావు గారు కావచ్చు, కిషోర్ గారు కావచ్చు, ఈవెన్ ప్రసాద్ గారు కావచ్చు. వాళ్ళు ఇంకా అద్భుతమైన కొంచెం ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తారు. నిజానికి నేను జస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్లో నేను మాట్లాడాలనుకున్నాను. అండ్ అందరికీ కూడా నమస్కారం, ప్యానలిస్టులు అందరికీ కూడా. అసలు ఫస్ట్ ఇందులో 195 క్యాండిడేట్స్ అంటున్నారు కదా, ఇందులో మేజర్గా పెద్ద మెరుపులు కనిపించట్లేదు. అంటే ఇక్కడ అసలు ఏదో డిఫరెంట్ యాటిట్యూడ్తో బీజేపీ బిహేవ్ చేస్తుంది అనడానికి కొంత కేరళలో పరిణామాలు కనబడుతున్నాయి. మల్లాపురం నుంచి డాక్టర్ అబ్దుల్ సలాంకి టికెట్ ఇచ్చారు. అది నిజానికి ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా, UML సీట్ అది. సో అక్కడ మళ్ళీ ఇంకొక ముస్లిం అభ్యర్థినే నిలబెట్టడం అనేది అక్కడ కనబడుతోంది. అండ్ తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ని చూస్ చేసుకున్నారు. ఆయన IT మినిస్టర్. సో ఆయన్ని చూస్ చేసుకోవడం. అండ్ ఇంకొక వైపు సురేష్ గోపికి టికెట్ ఇవ్వడం త్రిశూర్ నుంచి. మనకు తెలుసు మోదీ గారు కేరళకి వెళ్ళిన సందర్భంలో మనం గురువాయూర్కి వెళ్ళడము అండ్ సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరు కావడము అవన్నీ చూసాం మనం. సో బేసికల్లీ కేరళకు సంబంధించి ఒక భావన ఉంటే మనం సదరన్ స్టేట్స్ మీద కొంత ఫోకస్ పెట్టినట్టుగానే మనకు కనబడుతోంది. అండ్ యూపీలో 50 సీట్లు ప్రకటించారు, 51 సీట్లు యూపీలో. మధ్యప్రదేశ్లో 24 సీట్లు, గుజరాత్లో 15, రాజస్థాన్లో 15, కేరళ 12 సీట్లు ప్రకటించారు. కేరళ ఒకవైపు ఉంటే తెలంగాణలో 9 సీట్లను ప్రకటించారు. తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉంది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. సో పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే పెద్ద ఓటు మోదీకే అనే ఒక భావనని ప్రజలు కూడా చాలా వరకు తెలంగాణలో వ్యక్తం చేసిన సందర్భంలో పెద్ద ఓటు, లోక్సభ ఓట్లు మోదీకే వేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక వాతావరణం లోక్సభలో ఉంటుంది అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వచ్చారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కావచ్చు, అటు మహబూబ్ నాగర్ కర్నూలు నుంచి రాములు గారు కావచ్చు. సో రాములు గారి కొడుక్కి టికెట్ ఈరోజు భరత్కి ఇవ్వడం జరిగింది. అండ్ బీబీ పాటిల్కి అలాగే జహీరాబాద్ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ మిగతా సిట్టింగ్ ఎంపీల్లోకి వస్తే తెలంగాణకు సంబంధించి టేకవీస్గా చెప్పుకోవాలంటే 4 సిట్టింగ్ ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి కావచ్చు, అటు కరీంనగర్ నుంచి బండి సంజయ్ కావచ్చు, అండ్ నిజామాబాద్ నుంచి అరవింద్ కావచ్చు. ఈ 3కి సీట్లు ఇచ్చారు ఈసారి కూడా. బట్ ఆదిలాబాద్ మాత్రం ఆపారు, ఆదిలాబాద్ హోల్డ్ చేశారు. ఇది చాలా కొంత కీలకమైన అంశంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు మొన్న బీజేపీకి.
అండ్ చాలా ఖచ్చితంగా గెలవగలిగే స్థానం ఆదిలాబాద్ అనే ఒక అభిప్రాయం చాలా వరకు ఉంది బీజేపీకి. బట్ ఎందుకు టికెట్ అనౌన్స్ చేయలేదు అని అంటే అక్కడ వ్యక్తిగతంగా అంటే ఆ క్యాండిడేట్ పట్ల ఎవరైతే అక్కడ స్వయం బాపురావు గారు ఉన్నారో ఆయన పట్ల కొంత వ్యతిరేకత ఉంది అనే ఒక అభిప్రాయము అధిష్టానానికి వెళ్ళింది అనే ఒక రిపోర్ట్స్ ఉన్నాయనేది తెలుస్తున్న విషయం. అండ్ ఇంకోవైపు ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి నుంచి మల్కం కొమరయ్య కావచ్చు, ఇంకా కొంతమంది చాలా సీరియస్గానే ప్రయత్నాలు చేశారు మల్కాజ్గిరి స్థానాన్ని తీసుకోవడం కోసం. అక్కడ వాళ్ళ అందరికీ కూడా పక్కన పెట్టేసి ఈటల రాజేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. నాకు తెలంగాణలో టేకవేగా కనబడుతుంది ఏంటంటే తెలంగాణలో 2 మెసేజెస్ చాలా క్లియర్గా ఇవ్వాలనుకున్నారు. ఒకటి, మేము ఈ ఎలక్షన్స్లో గట్టిగా మేము పోటీ చేస్తున్నాము, గట్టిగానే వెళ్ళాలనుకుంటున్నాము, క్యాండిడేట్స్ని చాలా సమర్థవంతంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం అనే ఒక మెసేజ్. ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్కి భువనగిరి నుంచి ఇవ్వడం కావచ్చు, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వడం కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా గతంలో ఎంపీగా గెలిచిన వాళ్ళే. అంటే గెలిచే అభ్యర్థులకు మేము ఇస్తాము అనే ఒక మెసేజ్ని ఇస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా డోర్స్ ఓపెన్గానే ఉన్నాయనే ఒక మెసేజ్ ఇస్తున్నారు. రేపొద్దున 9 మందిని ప్రకటించారు కదా, రేపొద్దున ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు ఖమ్మమో లేకపోతే వరంగలో లేకపోతే ఇంకా పెద్దపల్లిలో ఇట్లాంటి వేరే వేరే కాన్స్టిట్యుయెన్సీస్లో బీజేపీ పెద్ద బలంగా లేని ప్లేసుల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఆ మెసేజ్ని సిగ్నిఫికెంట్గా గట్టిగా ఇచ్చారు. అంటే నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం జాయిన్ అయిన వాళ్ళు 1-2 రోజుల్లోనే జాయిన్ అయిన వ్యక్తులని ఆటోమేటిక్గా వాళ్ళు లిస్ట్లో పెట్టారు. సో మెదక్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఇంకా కొన్ని ప్లేసెస్ని డిసైడ్ చేయలేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ లిస్ట్ తోటి మొదటి బాణాన్ని సంధించింది భారతీయ జనతా పార్టీ. అండ్ మిగతా రాష్ట్రాల్లో చూస్తే అమేధి స్మృతి ఇరానీ కంటిన్యూ చేయడము, చాలా వరకు అందరినీ కొత్తగా మెరుపులు ఏమో ఉన్నాయన్నట్టుగా కనిపించలేదు, సంచలనాలు ఏం లేవు. కానీ క్లియర్ మెసేజ్ అయితే స్పష్టత ఉంది మాకు మా లిస్ట్లో అనే ఒక అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానం ఇవ్వదలుచుకుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ తెలంగాణకు సంబంధించినంత వరకు అయితే 9 సీట్లు గెలవగలిగే సీట్లనే ప్రకటించారు. టార్గెట్ కూడా 10 గెలవగలుగుతాము అని అనుకుంటున్న లిస్ట్ మనం తీస్తే కనుక అందులో 9 ఉంటాయి. హైదరాబాద్ మాధవిలతకి టికెట్ ఇవ్వడం, నేను మాధవిలత గారితో నేను 2-3 సార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రాక్షన్ బిల్డ్ చేయగలిగిన వ్యక్తిగా మాధవిలతకి పేరుంది. అండ్ అసదుద్దీన్ ఓవైసీని ఢీకొనాలి అనంటే, అసదుద్దీన్ ఓవైసీని నిలువరించగలగాలి అనంటే ఒక ఉమెన్ని బరిలోకి దింపడం అనేది ఒక స్ట్రాటజికల్లీ ఒక కీలకమైన పరిణామంగా నేను చూస్తూ ఉన్నాను. బట్ రాజాసింగ్ పేరు అంత వినిపించింది హైదరాబాద్కి సంబంధించి. బట్ రాజాసింగ్ని నిలబెట్టడం, ఆయనకు రాజాసింగ్కి స్వయంగా తనకి ఇష్టం ఉందో లేదో కూడా కొంత చూడాల్సిన అంశము. అండ్ ఏమో రాజాసింగ్ వర్సెస్ ఓవైసీ అయితే ఎలా ఉండేదో తెలియదు కానీ, బట్ మాధవిలత యాజ్ అ ఉమెన్ ఓట్స్ కొంత ముస్లిమ్స్ నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ఒక ఏమన్నా స్ట్రాటజికల్లీ తీసుకున్నారా అనేది చూడాల్సిన అంశం. సో ఓవరాల్గా చెప్పాలంటే బీజేపీ విపరీతమైన కసరత్తు చేసిన మాట వాస్తవం. ఆ కసరత్తును బేస్ చేసుకునే చేశారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న మనం చూసాం, ఉదయం 3:30 వరకు కూర్చుని మీటింగ్స్ జరిగిన సందర్భం. అసలు నిన్న వస్తుందేమో అనుకున్నాం జాబితా, నిన్న రాలేదు. అంటే ఆయన ఏమన్నా కొన్ని కీలకమైన సజెషన్స్ ఇచ్చి ఉంటారు, అవి క్లియర్ చేయడానికి ఒక 1 డే టైం తీసుకొని ఉండవచ్చు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే బీజేపీ తన పట్టుని కొనసాగిస్తూ తీసుకున్న ఒక లిస్ట్గానే నేను చూస్తూ ఉన్నాను. లెట్స్ సీ మిగతా ప్యానలిస్ట్ ఏమంటారు. ఓకే, మరొకటి విషయం, మీరు మాధవిలత గారి గురించి అక్కడ మీరు అన్నట్టుగా రాజా సింగ్ గారి పేరు కూడా వినబడింది. ఓకే, అలాగే ఈ 2 పేర్లు వినిపించాయి. పర్టికులర్గా పెద్దగా రాజకీయ అనుభవం లేదు ఒక మహిళ. ఏ అంశాలు ఆమెకి టికెట్ ఇవ్వడానికి పురుగులు ఉంటాయి? అంటే బేసికల్లీ మాధవిలత గారు విరించి హాస్పిటల్స్ ఫౌండర్గా అందరికీ పరిచయం. అండ్ తన ప్రొఫైల్ని మనం గమనించినట్టయితే కూడా తను ముఖ్యంగా ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో, ఓల్డ్ సిటీలో ఉన్న చాలా మందికి తన వల్ల సాయం జరిగింది. తను సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళ హాస్పిటల్ ద్వారా కావచ్చు, అండ్ ఉమెన్ని ఎక్కువ రీచ్ అవ్వడంలో మాధవిలత గారు చాలా కీలకంగానే పనిచేశారు. అండ్ మొన్నటికి మొన్న ఒక పెద్ద ఓల్డ్ సిటీలోనే ఒక 40 రోజులు అనుకుంటాను ఒక పెద్ద యాగం నిర్వహించారు. యజ్ఞం 40 రోజులు ఆల్మోస్ట్ అక్కడ హాట్ బెడ్లో, అంటే ఓల్డ్ సిటీలో అంత పెద్ద ఎత్తున ఒక హోమం జరగడం అనేది అది నాకు తెలుసు అదే తొలిసారి ఆ ప్రాంతంలో ఓల్డ్ సిటీలో అంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది. అండ్ ఒక ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచించిన
ఎట్ ద సేమ్ టైం సామాజికంగా అండ్ డబ్బు పరంగా ఆలోచించినా కూడా సమర్థవంతమైన క్యాండిడేట్ అని అనుకొని ఉండి ఉంటారు. అండ్ మాధవిలత ఈజ్ క్లియర్లీ కొంత స్ట్రాటజిక్గా కూడా లాస్ట్ 6-7 months నుంచి కూడా ఆమె వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకొక కీలకమైన విషయం, చాలా మందికి నోటీస్ చేయని విషయం ఏంటంటే, ఇంద్రేష్ కుమార్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముస్లిం మంచ్ ఆయన ప్రారంభించినటువంటి వ్యక్తి. ఇంద్రేష్ కుమార్ గారు గతంలో కూడా నేను ఒక 4-5 ఏళ్ల క్రితం నుంచి నేను వారిని రెగ్యులర్గానే అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. ఓల్డ్ సిటీలో ఇంద్రేష్ కుమార్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ముస్లిం మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముస్లిమ్స్లో చాలా మందిలో ఇంద్రేష్ కుమార్ గారి పట్ల ఒక గౌరవ భావన చాలా వరకు ఉంది. ఆ క్రమంలోనే ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి నేను ఒక 2-3 మీటింగ్స్ చూశాను. నేను ఫస్ట్ టైం షాక్ అయ్యాను. ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, ఆర్ఎస్ఎస్ మీటింగ్. అది ఆర్ఎస్ఎస్ ఇంద్రేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చిన మీటింగ్. ఆ మీటింగ్లో ఒక 1000 మంది ఉండే హాల్ ఇక్కడ ఓల్డ్ సిటీలో చేశారు. అది 1000 మంది ఉండే హాల్లో మొత్తం ముస్లిం మహిళలు బుర్ఖాలు వేసుకొని ఇంద్రేష్ కుమార్ గారు మాట్లాడే మాటలు వినడం కోసం వచ్చిన వాళ్ళు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. ఒక పెద్ద ఆడిటోరియం. అప్పుడు ఇంకా ఎంఐఎం వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించడము అది కూడా జరిగింది, నేను అది రిపోర్ట్ చేశాను. అండ్ చార్మినార్ దగ్గర ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది మహిళల్లో ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ నిర్ణయం తీసుకోవడము, ఆ ట్రిపుల్ తలాక్కి సంబంధించి బయటకి ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల కొంత ఒక భావన, మోదీకి అనుకూలమైనటువంటి ఒక భావన ఉంది అన్న విషయము అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఓటుగా తర్జుమా అవుతుందా అంటే డౌట్ఫుల్. చాలా వరకు ఓటుగా తర్జుమా అయిందా అంటే మనం చూడాలి. యూపీ లాంటి ప్లేస్లో కొన్ని ప్లేస్లో అయింది కూడా. బట్ ఏమైనా ఒక యాక్టివిటీ ఈరోజు ఇమీడియట్లీ మాధవిలతని ప్రకటించడం అని అంటే దాని వెనకాల ఎంతో కొంత కసరత్తు చేయకుండా వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఆమెకు కూడా ముందస్తుగా ఎంతో కొంత సమాచారం కూడా ఉండి ఉండవచ్చు మాధవిలత గారికి. సమాచారం అట్లా అని మనం అనుకోవడానికి లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. సమాచారం వాళ్ళు ఫీలర్స్ ఇచ్చి మీరు పని చేసుకోండి అని చెప్పే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు అని అంటే మాత్రం డెఫినెట్లీ సెంట్రల్ పార్టీ చూస్తుంది, గుర్తిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అండ్ ఎందుకంటే సిట్టింగ్ ఎంపీని ఇవ్వలేదు ఆయన. ఫస్ట్ లిస్ట్లో 9 మంది లిస్టులో ఆదిలాబాద్ లేదు. సోయం బాపురావు స్థానం ఇంకా ఖరారు చేయలేదు. ఎందుకంటే సోయం బాపురావు కొంత కాంగ్రెస్తో కూడా టచ్లో ఉన్నాడు అనే ఒక వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్తో కూడా టచ్లో ఉన్నారు ఆయన అని ఒక మాటలు వినిపిస్తున్నట్టు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆ వ్యాఖ్యలు విన్నాం. మరేమైనా మొదటి సర్వే రిపోర్ట్స్, వాళ్ళంతా కూడా సర్వే రిపోర్ట్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏమైనా ఫస్ట్ ఫేజ్లో ఆయన క్యాండిడేచర్ విషయంలో ఏమైనా కొంత నెగటివ్ అభిప్రాయము ప్రజల నుంచి వచ్చిందా, అండ్ గెలిచిన 4 స్థానిక ఎమ్మెల్యేల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, బాపురావుకు అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందో, ఇవన్నీ మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈటల రాజేందర్ విషయం, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కి టికెట్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ అక్కడ మురళీధర్ రావు గారు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ ఆయనకు వస్తుందేమో అనుకున్నారు. కాకపోతే కొంత మళ్ళీ ఏమైందో తెలియదు. అండ్ ఇంకోవైపు మాల్కం కొమరయ్య, ఆయన చాలా హోర్డింగ్స్ పెట్టారు మల్కాజ్గిరిలో, తానే బీజేపీ అభ్యర్థిని అని. చాలా వరకు నాకు సంఘ అండదండలు కూడా ఉన్నాయని ప్రకటించిన సందర్భం కూడా ఉంది ఈ మధ్యకాలంలోనే. బట్ అవన్నిటిని కాదని ఈటల రాజేందర్ పేరే ఎందుకు వచ్చింది, అండ్ ఎందుకు అంత సిగ్నిఫికెంట్గా ఈటల రాజేందర్ని వాళ్ళు భావనలోకి తీసుకున్నారు అనేది ఒక కీలకమైన అంశం. సో ఏది ఏమైనా అంటే 9 కాన్స్టిట్యుయెన్సీస్ని ప్రకటించడము, ఇందులో 9లో చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి. నిజానికి చేవెళ్ళ నుంచి డాక్టర్ భాస్కర్ రావు గారు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ప్రముఖంగానే అక్కడ వికారాబాద్ నుంచి లేకపోతే ఆ పరిగి ఆ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి డాక్టర్ భాస్కర్ రావు గారి పేరు కూడా చాలా కీలకంగానే వినిపించింది, సంఘ సర్కిల్స్లో కూడా వినిపించింది. బట్ తర్వాత కొంత మళ్ళీ ఆగిపోయింది. బట్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, ఆయన గొప్ప వ్యాపారవేత్త, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ విశ్వేశ్వరరెడ్డి గారికి టికెట్ రావడం దాంట్లో ఆశ్చర్యం కూడా ఏం లేదు. ఓకే, వెల్కమ్ బ్యాక్ సాయి గారు. పుల్లారావు గారు అందుబాటులో ఉన్నారా? నమస్కారం చెప్పండి. సో ఈరోజు మొదటి జాబితా చూసిన తర్వాత అఫ్కోర్స్ తెలంగాణ గురించి ఆల్మోస్ట్ చాలా వరకు సాయి గారు చెప్పారు. ఓవరాల్గా ఈ 195 మంది అభ్యర్థుల జాబితాలో సామాజిక సమీకరణాలని కరెక్ట్గానే బ్యాలెన్స్ చేసినట్టు అనిపిస్తుందా? అంటే మనం చూస్తే మహిళలకి పెద్దపీట వేసినట్టుగా 28 మంది మహిళలు, అలాగే యువతకి 47, ఎస్సీలకు కూడా 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించడం జరిగింది. హౌ డు యు లుక్ ఎట్ దిస్? ఎస్సీలకు ఇవ్వటం ఆశ్చర్యం ఉన్నది. రిజర్వ్ సీట్ ఎస్సీలకు ఇస్తారు,
ఎస్టీలకు ఇచ్చేది ఏమున్నది, ఆశ్చర్యం ఏమున్నది, అన్ని పార్టీలు ఇన్ని ఇచ్చేవంటే వాళ్ళు ఇవ్వటం తప్పదు. అది జనరల్ సీట్స్ లో ఎక్కడైనా ఎస్సీకి ఎస్టీకి ఇస్తే అది మంచి న్యూస్, మంచి డెవలప్మెంట్. సో ఎస్సీలకి ఎస్టీలు ఇచ్చేది రిజర్వ్ సీట్ బయట ఎక్కడైనా ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు కదా. ఎవరు ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని. సో అది నేను పెద్ద సరే ఓబీసీస్కి ఇచ్చే ఉన్నా. దీంట్లో ఇప్పటి వరకు ఉన్న పేర్ల కంటే లేని పేర్లే నాకు కొద్దిగా క్యూరియస్ గా ఉన్నాను. చాలా రోజులు బట్టి ఫారెన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ పోటీ చేస్తారని వచ్చింది. మీరు కూడా వినుంటారు అనుకుంటున్నా, అందరూ వినుంటారు. వాళ్ళ పేర్లు ఇంకా అనౌన్స్ చేయలేరు. వాళ్ళు పోటీ చేస్తారా చేయలేదా. కొన్ని సీట్లు తమిళనాడులో ఉన్నాయి, అన్ని సీట్లు బెంగళూరులో ఉన్నాయి, ఇన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో అది కూడా ఒక విశేషంగా ఎదురు చూస్తున్నా ఎవరిని పెడతారు అని. అలాగే సుష్మా స్వరాజ్ కూతురికి న్యూఢిల్లీ ఇచ్చారు. అది అదే అది ఏదో ఇస్తారు అనుకున్నారు, ఇచ్చారు. అక్కడ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ పోటీ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఏదో ఒక సేఫ్ సీట్ కనుక బీజేపీకి పెద్ద లెక్కలేదు. అందువల్ల ఈ 195లో కొంతమంది ఆటోమేటిక్ గా తగ్గిపోయారు. ఆటోమేటిక్ గా ఇద్దరు ముగ్గురు వీళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వలేదు, తగ్గిపోయారు. ఒక చిన్న విషయం రాజు గారు, మనం చూసేది ఏంటంటే ఇప్పుడు 543 ఎంపీలు ఉన్నారు లోక్సభలో స్ట్రెంగ్త్. ఈ ఎలక్షన్ అయ్యేటప్పటికీ మీకు వచ్చేది ఏంటంటే 543లో పాత వాళ్ళు 375 వాళ్ళు కనపడరు. ఐదర్ ఓడిపోతారు, లేకపోతే టికెట్లు అయినా ఇవ్వలేదు, లేకపోతే రిటైర్ అయినా అయిపోతారు అన్ని పార్టీలు. మనం చూసేది ఏంటంటే 17 లోక్సభలు అవినాయి. 17 లోక్సభలో ఇదే యావరేజ్. 70% మంది రారు తిరిగి. 70% మంది అంటే తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి రాడు కదా, ఉత్తమ్ రెడ్డి రాడు, కోమటిరెడ్డి రాడు. సో ముగ్గురు అయిపోయారు. కొత్త వాళ్ళు 3 సీట్లలో వస్తారు, ఎవరో ఒకరు. సో ఆ యావరేజ్ మాత్రం ఉంటుంది. ఎక్కడో అన్యూజువల్ ఎలక్షన్, అందరికీ సీట్లు తిరిగి ఇచ్చారు. అది బల్లకుబడి ఉన్నది. బెంగాల్లో కమ్యూనిస్ట్ టైంలో వాళ్ళే 30 మందిలో 25 మంది వస్తూ ఉండేవారు 3-4 టర్మ్స్. కానీ ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి ఉదాహరణ చెప్తున్నా, ఆ 15 సీట్లలో 3 కొత్త వాళ్ళు వస్తారు. ఇంకా 14లో ఎంతమంది సిట్టింగ్ ఎంపీలకి టికెట్ ఇవ్వలేదు, కొంతమందికి ఇవ్వలేదా అది చూడాలి. సిట్టింగ్ ఎంపీలు ఏ పార్టీ ఇవ్వకపోతే తగ్గిపోతారు. సో మనం ఎలక్షన్ అయ్యేటప్పటికీ తెలంగాణలో దాదాపు 10 పేర్లు, కొత్త పేర్లు వస్తాయి మినిమం. ఓవైసీ గెలిచినా, మిగతా ఎవరైనా సిట్టింగ్ గెలిచినా. సో ఈ మార్పు అనేది దేశవ్యాప్తంగా వస్తుంది. భారతదేశంలో ఉన్నది ఏంటంటే మిగతా పార్లమెంట్లో, బ్రిటిష్ పార్లమెంట్ సాధారణంగా గెలిచిన వాళ్ళు తిరిగి వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటారు. సేఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు, అంటే సేఫ్ గా ఉంటాయి, వాళ్ళు వేస్తారు పార్టీ తరఫున. కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నామన్నారు. భారతదేశంలో అది కనపడలేదు. చాలా మార్పు ప్రతి పార్లమెంట్ లో. దానివల్ల ఏమవుతుందంటే ఆ పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ లేకుండా పోతారు వచ్చే ఎంపీలు. కొత్తగా వస్తారు, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అది కూడా మనం కొంచెం వాచ్ చేయాలి. మినిస్టర్లు అందరికి ఇచ్చినట్టుగా ఉన్నారు టికెట్. 34 మందికి ఇచ్చారు. ఏమండి 34 మందికి అందరికి ఇచ్చినట్టుగా కనపడ్డారు. సో మినిస్టర్లకి ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 300 దాదాపు బీజేపీ ఎంపీలు ఉంటే ఒక 100 మందినైనా రిప్లేస్ చేస్తారు అని ఒక పెద్ద టాక్ ఉన్నది. 100 మంది. అలాగే ఢిల్లీలో 7గురికి 4 రిప్లేస్ చేస్తారు. సో 100 మంది వరకు వస్తుందా అంటే అది పెద్ద విశేషం. 35%, 30-40% డ్రాప్ చేస్తారు అని భావిస్తున్నా. ఎందుకంటే బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ, కొత్త మాలు తీసుకురావటం, ఫెయిల్ అయిపోయిన ఎంపీలు ఉంటారు. అదేంటంటే తెలంగాణలో 4గురికి ఇచ్చారా, ఎవరికో ఇవ్వలేదా, ఇంకా స్వయం బాబురావుకి ఇవ్వలేదా, ఇచ్చారా? ఇవ్వలేదు. అది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇవ్వలేదు, ఇంకా అనౌన్స్ చేయలేదు. సో అది జనరల్ గా ఇది ఒక అన్యూజువల్ గా తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలు అందరికీ ఇచ్చినట్లు లెక్కే. ఆ స్వయం బాబురావు గారు చూడాలి మనం. సో బీజేపీ తప్పకుండా చాలా స్టిఫ్ గా తీసుకున్నది 195 మీద. స్టిఫ్ గా అంటే పని చేయని వాళ్ళు తీస్తారు, గంభీర్ క్రికెటర్ని తీస్తారు, అలాగే జయంత్ సిన్హా, యశ్వంత్ సిన్హా కొడుకుని తీస్తారంటే యశ్వంత్ సిన్హా కొడుకు అని కాదు, ఆయన 2 టర్మ్స్ చేశాడు. ఆయనకి నియోజకవర్గం కుదరట్లేదు, ఇలాగ కూర్చోటానికి ఓడిపోతాడని వచ్చేసింది కాబట్టి తీస్తారు. అలాగే గంభీర్ని తీస్తారు. సో బీజేపీ ఆ ఎక్సర్సైజ్ చాలా బాగా చేస్తుంది.
మిగతా పార్టీల కంటే కొంచెం. కానీ ఒక పాయింట్ మాత్రం నేను అగ్రీ అవ్వను. అన్ని పేపర్లు ఏమన్నారంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, తొందరగా డిక్లేర్ చేశారు, ఇది విశేషంగా వెళ్ళి ఆర్గనైజ్ చేసుకుంటారు, బ్రహ్మాండం అని ఏదో చెప్తారు. కానీ అది ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. కేసీఆర్ 4 నెలల ముందర అనౌన్స్ చేసి దాని గురించి ఓడిపోయేదని నేను అప్పటి నుంచి చెప్తా వచ్చాను. ఎందుకంటే ఆ క్యాండిడేట్స్ ఎలక్షన్ డేట్ వచ్చేటప్పటికి పాత అయిపోయారు, ఖర్చు అయిపోయారు, కొత్త క్యాండిడేట్స్ ఫ్రెష్ గా వచ్చారు. లాస్ట్ డే డిక్లేర్ అవ్వని క్యాండిడేట్ ఒక కొత్త మనిషిలాగా వచ్చేది, ఫ్రెష్ ఎయిర్ లాగా వచ్చేది. సో ఇది సరే, నరేంద్ర మోడీ గారికి వారణాసి నుంచి ఎవరా, అమిత్ షాకి గాంధీనగర్ నుంచి ఎవరా, రాజ్నాథ్ సింగ్ కి లక్నో నుంచి ఎవరా, అది కాదు కదా, వాళ్ళకి ఇస్తారు. సో అనౌన్స్ చేశారు. నేను మొత్తం అనుకుంటున్నా ఎంత డిలే చేస్తే కొత్త వాళ్ళకి అంత మంచిది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎవరో క్యాండిడేట్ అని తెలియకుండా కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ఎలాగో పార్టీ బలంగా ఉన్నారు కాబట్టి క్యాండిడేట్ మోసేది ఏం లేదు. సో అది కూడా మనం ఎర్లీ డిక్లరేషన్ ఒకసారి మంచిది కాదు. తెలంగాణలో కూడా అది మంచిదా అంటే నేను కాదు అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బలంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళ బలబలాలు చూసి వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తారు. అందువల్ల కొద్దిగా ఒక చోట ఎర్లీగా డిక్లేర్ చేస్తే మంచిది, ఒక చోట ఎర్లీగా డిక్లేర్ చేస్తే మంచిది కాదని భావిస్తున్నా. ఎందుకంటే ఏంటంటే తెలంగాణలో కొత్తగా బీజేపీకి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే 4 సీట్లు ఉంచుకోవాలి, కొన్ని 4 సీట్లు సంపాదించుకోవాలి. సో ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుంది? క్యాండిడేట్స్ మీద ఆధారపడుతున్నారా, మోడీ మీద ఆధారపడుతున్నారా? ఆ ప్రశ్న ఉంది. ఓకే పుల్లారావు గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ అగైన్. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు వినపడుతుందా? నమస్కారం అండి. ప్రసాద్ గారు, పర్టికులర్గా మనం తెలంగాణలో చూసుకుంటే ఈ 9 మంది జాబితా విడుదల చేసిన తర్వాత ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఒక్కోసారి ముందుగా ప్రకటించడం అనేది ఒక్కోసారి అడ్వాంటేజ్ అవుతుంది, ఒక్కోసారి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి. మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్రకటించడం అనేది డెఫినెట్గా ఇందాక ముందుగా సాయి గారు చెప్పినట్టుగా ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. బరిలో ముందు మేము దిగాం, మేము సిద్ధం అనేటువంటి ఒక అడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుందంటారు తెలంగాణలో? సో తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏదైనా ఉంది అంటే మనకి ఫేవరబుల్ గా ఉన్న సీట్లలో అట్లీస్ట్ ముందు క్యాండిడేట్ డిక్లేర్ చేసేద్దామని. సో ఒకవేళ కొన్ని గెలిచే సీట్లు కూడా బీజేపీ ఓడిపోవడం కారణం ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు డిక్లేర్ చేయలేదు అసెంబ్లీ ఎలక్షన్స్ లో. ఎందుకంటే రిబెల్స్ వస్తారు, లేకపోతే అటు అవుతుంది ఇటు అవుతుంది. మీకు చిన్న ఉదాహరణ, ఇక్కడ మీరు మల్కాజిగిరి తీసుకోండి. మురళీధర్ రావు గారు దగ్గర దగ్గర 4 సంవత్సరాలు ఆయన మొత్తం డిజిటల్ కాన్క్లేవ్లని లేకపోతే ఆ మీటింగ్ అవన్నీ పెట్టి ప్రిపేర్ అయ్యారు వారు. అలాగే మన వీరేందర్ గౌడ్ గారు, అంటే వారు మన దేవేందర్ గౌడ్ గారు వారి అబ్బాయి, ఆయన కూడా బాగానే కష్టపడ్డారు. అలాగే చాలా మంది మల్కాజిగిరి కష్టపడ్డారు. కానీ అప్పుడు ఏమవుతుందంటే సరే ఇప్పుడు అదే అసెంబ్లీ అయితే దాన్ని లాస్ట్ వరకు లాక్కుంటూ వచ్చారు. కానీ ఈసారి ఏం చేశారంటే వెంటనే డిక్లేర్ చేశారు. సో పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఆశించింది రాకపోయినా సరే పార్టీతోనే ఉంటారు, పార్టీని బలోపేతం చేస్తారు అన్న నమ్మకంతో వెంటనే డిక్లేర్ చేసేసారు. అదే మీరు కొన్ని సీట్స్ చూసుకుంటే, నేను గత 2 రోజుల క్రితమే చెప్పాను, బీబీ పటేల్ గారు చాలా మటుకు వస్తారు. ఎందుకంటే మాట్లాడుకున్నాం, జహీరాబాద్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్ లింగాయట్ సపోర్ట్ ఉంది. అంటే కర్ణాటక బార్డరు, అలాగే మనకి ఇక్కడ మన ఈయన కాటిపల్లి గారు గెలిచిన కాన్స్టిట్యుయెన్సీ, ఇవన్నీ కూడా అవన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి. బీవీ పటేల్ గారు వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ ఆలే జితేందర్ గారు కూడా వస్తారని ఒక ఊహాగానాలు ఉన్నప్పటికీ సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం క్యాల్కులేషన్స్ అన్ని చూసుకున్నారు. ఎందుకంటే వారి తండ్రి గారైన నరేంద్ర గారు చాలా పనిచేశారు సంగారెడ్డి అటు పక్కన. సో అది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మాధవి లత గారిది కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఆవిడ ఎలా వర్క్ చేశారు ఏంటి అనేది. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో ఇంపార్టెంట్ కొన్ని డిక్లేర్ చేయలేదు. మహబూబ్ నగర్ చూస్తే మహబూబ్ నగర్ ఎవరికి ఇస్తారు టికెట్, జితేందర్ రెడ్డి గారికా లేకపోతే డాక్టర్ మన అరుణ గారికా? సో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ కొన్ని, అలాగే మెదక్ కూడా డిక్లేర్ చేయలేదు, నల్గొండ కూడా డిక్లేర్ చేయలేదు, బహుశా ఖమ్మం కూడా డిక్లేర్ చేయలేదు. బహుశా వీళ్ళు ఇంకొన్ని క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చి పార్టీలో జాయిన్ అవుతారు అనేది కూడా ఒకటి చెప్పచ్చు. సో ముఖ్యంగా మనకి పార్టీ ఏం సిగ్నల్ ఇస్తోంది అంటే
పార్టీకి లాయల్ గా ఉండే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ పార్టీ అయితే కాన్ఫిడెంట్ గా ఉందో ఆ సీట్లను వెంటనే డిక్లేర్ చేసేసారు. సో మీరు కరీంనగరే చూసుకోండి, సికింద్రాబాద్ చూడండి, అలాగే మిగతా మన నిజామాబాద్ కానీ చూడండి. సో వీటిలో వెంటనే డిక్లేర్ చేసేసారు, దాంట్లో నో ప్రాబ్లం. సో అలాగే ఎక్కడైతే ముందు నుంచి పార్టీ గురించి బాగా కష్టపడ్డారో చేవేళ్లలో చూసుకోండి, విశ్వేశ్వర రెడ్డి గారు ఆన్ ద గ్రౌండ్ ఉండి యాక్చువల్లీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే వారు ప్రతి అసెంబ్లీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉండి, ఆయనకు అప్పుడే కాళ్ళకి ఆపరేషన్ ఏదో జరిగింది, ఒక చిన్న సర్జరీ జరిగింది, అయినప్పటికీ సరే ఆయన మొత్తం చాలా కష్టపడ్డారు ఆయన యాక్చువల్లీ. సో అలా హ్యాండ్ హోల్డింగ్ చేశారు. ఆ క్యాండిడేట్లు ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళందరూ వారిని సపోర్ట్ చేస్తున్నారు. అందుగురించి అది చాలా ఆయనకి చాలా బిగ్ ప్లస్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ప్రసాద్ గారు. సో మిగతా ఇంకొక చిన్న అబ్జర్వేషన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే మనకి ఎలైస్ ఫార్మ్ అవుతారు ఇలా అనుకుంటారో అక్కడ ఇంకా డిక్లేర్ చేయలేదన్నమాట. తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక ఈ పెద్ద రాష్ట్రాల్లో ఇంకా డిక్లేర్ చేయలేదన్నమాట. సో ఎందుకంటే బహుశా ఇంకా బ్యాక్ ఛానల్ డిస్కషన్స్ ఇంకా నడుస్తుండొచ్చు అనమాట. ఓకే ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ప్రసాద్ గారు అగైన్. సాయి గారు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలతో మనం లోక్సభ ఎన్నికలను కంపేర్ చేయలేము, దేని ఈక్వేషన్స్ దానికి ఉంటాయి. కానీ చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సిన రాలేదు, కనీసం ఒక 10 తగ్గాయి బీజేపీకి. కొన్ని మిస్టేక్స్, అభ్యర్థులను లాస్ట్ మినిట్లో ప్రకటించడము, చాలా మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి ఈసారి కావాల్సినంత టైం ఉంది. అమిత్ షా గారు ముందుగానే అభ్యర్థుల జాబితా ముందు ప్రకటించారు. గ్రే ఏరియాస్ ఏమున్నాయి, కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి? అంటే అట్లని కాదు, యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక ఇద్దరు కరెక్టే. యాక్చువల్లీ పుల్లారావు గారు చెప్పినా, ఈవెన్ ప్రసాద్ గారు మాట్లాడిన ఇద్దరు మాటలు విన్నాం కదా. పుల్లారావు గారు చాలా క్లియర్గా అన్నారు, యాక్చువల్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది అన్ని సందర్భాల్లో ఉండదు అన్నమాట ఎంత వాస్తవమో, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అన్నది కూడా అంతే వాస్తవం. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కలుస్తాయి. ప్రస్తుతానికి బోరా నర్సయ్య గౌడ్ గారు ఫోన్ లైన్ లో ప్లీజ్. నర్సయ్య గౌడ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. సో అఫ్ కోర్స్ డెఫినెట్గా ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎస్ సాయి గారు. నమస్తే అండి, నేను సాయి కృష్ణను. బోర నర్సయ్య గౌడ్ గారు, మీరు మొదటి జాబితాలో మీ పేరు ఖరారు చేస్తారు. భువనగిరిలో మీరు చాలా రోజుల నుంచి ఇంతకుముందు మీరు పనిచేసిన వాళ్ళే, అండ్ బీఆర్ఎస్ నుంచి అప్పుడు పనిచేశారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో మీ నియోజకవర్గంలో తొలి జాబితాలో మీ నియోజకవర్గ ప్రకటన ఉండడం ఒకటి, అండ్ మీరు మీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకున్నారా, చెప్తారా? మొట్టమొదటిగా మొదటి లిస్టులోనే నా పేరును ప్రకటించినందుకు మోడీ గారికి, నడ్డా గారికి, కిషన్ రెడ్డి గారికి మరియు భువనగిరి ప్రజలకు, ఎందుకంటే వారి యొక్క అభిమానంతోనే ఈ యొక్క డిసిషన్ వచ్చింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా నేను రాజకీయాల్లో ఉన్నది రాజకీయాల పదవులకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కొరకు, నా నియోజకవర్గ భవిష్యత్తు కొరకు, దేశ భవిష్యత్తు కొరకు ప్రధాన అంశం. ప్రధానంగా గతంలో నేను ఎంపీగా పనిచేసినప్పుడు ఫస్ట్ టైంలో టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పటికీ దాదాపు 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు అంటే ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్, ఇండస్ట్రియల్ పార్కు, డ్రై పోర్టు, కొంగర్ కలాన్లో ఒక 300 acres లో ఇండస్ట్రీ, ఇవన్నీ చేయగలిగాను. సో నేను పేరుకు అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా కూడా ఇవన్నీ చేయడానికి ప్రధాన కారణం అప్పుడు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఆ యొక్క కృతజ్ఞతతోనే బీజేపీలో ఈసారి మరోసారి మోడీ రావటం అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగో వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలకు, ఉన్నటువంటి నిధులకు ఎలాంటి పొంతన లేదు. రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. ఇలాంటి సందర్భాల్లో భువనగిరి నుంచి నన్ను, మిగతా 16 స్థానాల నుంచి కూడా బీజేపీ ఎంపీని గెలిస్తే 100% రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కొరకు అత్యధిక నిధులు ప్రాజెక్టు తెచ్చేటందుకు మేము కృషి చేస్తాం. అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది.
ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న 3 పాయింట్లు. మీ ముందు 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్, ఒకటి బీజేపీ. కాంగ్రెస్ మొదటి చెప్పాను, ఇచ్చిన హామీలకు ఉన్న నిధులకు పొందడం లేదు. ఇప్పటి వరకు కనీసం రైతు బంధు కూడా వేసే ఆర్థిక పరిస్థితి లేదు. కాంగ్రెస్ కి వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడ కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాదాపు వచ్చే పరిస్థితి లేదు దేశంలో. ఈ రెండోది టీఆర్ఎస్ అయితే మనకు తెలుసు, ఢిల్లీలో లేదు, గల్లీ లేదు. ఇప్పుడు వాటి వల్ల టీఆర్ఎస్ కూడా ఉపయోగం లేదు కాబట్టి ఈ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా బీజేపీకి ఇస్తున్న లాభం. అందుకొరకు అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, భువనగిరి భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీకి కమలం గుర్తుకేస్తే మోడీ గారిని బలపరిచి మన రాష్ట్రానికి, ఎందుకంటే మన రాష్ట్రంలో కొన్ని సీట్లు తక్కువ వచ్చిన మోడీ గారు ప్రధానమంత్రి కావటం ఖాయం. కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కొరకు మన బీజేపీ ఎంపీలు గెలిపించుకోవటం మన రాష్ట్ర ప్రజలకు అవసరం, భువనగిరి ప్రజలకు అవసరం. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో ఆలోచించి ప్రతి ఓటు పార్టీలకు అతీతంగా ఐఎమ్ అపీలింగ్ టు ఈవెన్ కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ కార్యకర్త ఓటర్స్, ఓట్ ఫర్ ద బీజేపీ అండ్ ఓట్ ఫర్ మోడీ. బూర నరసింహ గౌడ్ గారు, ఒక్క విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత నుంచి నేను చాలా వరకు మీ వీడియోలు నేను గమనిస్తూనే ఉన్నాం. మేము అంటే సోషల్ మీడియాలో అంటే ఏదైనా విషయం ఉంటే దాన్ని చాలా ఆకట్టుకునే విధంగా మీరే ఒక స్క్రీన్ మీద చెప్పడము అవన్నీ చేస్తూ ఉంటారు. నాకు చూశాను, మీరు మొన్నటి మీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మేనిఫెస్టో అప్పుడు కావచ్చు, బీసీసీఎం విషయం కావచ్చు, అనేక అంశాల్లో కొంచెం ఇన్నోవేటివ్గా క్యాంపెయిన్ చేయడంలో బూర నరసింహ గౌడ్ గారు కొంచెం ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి. అయితే పోయినసారి 2019లో మీరు తక్కువ మార్జిన్తోనే ఓడిపోయినట్టున్నారు. 5,000 చేంజ్ అంతే కదా? ప్లీజ్ కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. 4,000 అంతేనా? చాలా తక్కువ మార్జిన్తోనే మీరు ఓటమి పాలయ్యారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. అయితే నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా అనగానే అది కాంగ్రెస్కి సంబంధించిన ఇలాఖా అని చాలా వరకు ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు, అండ్ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక సీనియర్ నాయకుడు అటువైపు ఉన్నారు. అండ్ మీరు ఎట్లా ఈ కాంగ్రెస్ ఫ్యాక్టర్ని అధిగమిస్తారు? అండ్ అధికారంలో ఉన్న పార్టీని ఎలా మీరు ఛాలెంజ్ చేస్తారు? చూడండి, ఇప్పుడు గతంలో నేను ఓడిపోయింది 5,000 ఓట్స్ అయినా, అది కూడా దురదృష్టవశాత్తు ఒక బుల్డోజర్ గుర్తు ఇండిపెండెంట్ కు 30,000 ఓట్లు పడటంతో ఓడిపోవడం జరిగింది. ఏది అయినా కూడా కాంగ్రెస్ కంచుకోట అనేది, ఏదైనా కంచుకోట కానీ ఇత్తడి కోట కానీ ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడే. నేను ఎప్పుడు చెప్తుంటా, ఓట్లు వేస్తే హీరోలు లేకుంటే జీరోలు, ఎవరు పెద్ద నాయకులు ఎవరు చిన్న నాయకులు అంటూ ఉండరు. ఈ రోజు మొత్తం దేశం మోడీ అయోధ్య రామాలయం అభివృద్ధి అని కోరుకుంటుంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 100% బీజేపీ ఇప్పుడు భువనగిరిలో గెలవబోతుంది. భువనగిరి కోట మీద కాషాయ జెండా ఎగరేయడం అది మా పార్టీ భవిష్యత్తు కొరకే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కొరకు. వచ్చే ప్రభుత్వ అసెంబ్లీ మాత్రం గతంలో మేము కొంత గవర్నమెంట్ ఫామ్ చేసేది మేము అనేక కారణాల వల్ల మేము వెనుకపోయాం. వచ్చే ప్రభుత్వం మాత్రం 100% అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కూడా చేయాలని ఈ 2 లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. దట్ వీల్ షో మనకు ప్రజలకు వినూత్నంగా చెప్తాం. ఇక నేను వినూత్నంగా ప్రచారం చేయడం అంటే, నేను మీకు తెలుసు సాగారు, ఐ వర్క్ విత్ ద హార్ట్. అంటే మనస్ఫూర్తిగా రాజకీయాల్లో ప్రజల భవిష్యత్తు కొరకు, అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఒక డాక్టర్ని, నేను ఒక టీచింగ్ కూడా అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలకు ఒక టీచింగ్ చేసేటట్లు, ఏదో సొల్లు కబుర్లు కాకుండా, ఏదో పెద్ద పెద్ద నాయకులు అనేవాళ్ళు సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తుంటారు కాకుండా దీర్ఘకాలికంగా ఎట్లయితే మోడీ గారిని ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా ఆత్మనిర్భర్ ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తుంటారో అదే విధంగా భువనగిరి ప్రజల్ని కన్విన్స్ చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగవేయటం కాకుండా ఒకటి మాత్రం నేను చెప్పగలను సాగారు, మనం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సర్ప్రైజ్ రిజల్ట్స్ చూస్తారు. ఓకే, సర్ప్రైజ్ అంటే తెలంగాణలో బీజేపీ పాజిటివ్ గా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ రిజల్ట్ చూస్తారని మా యొక్క 6th సెన్స్ ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క రెస్పాన్స్ క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. రైట్ 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 ఆల్ ది వెరీ బెస్ట్ బూర నరసింహ గౌడ్ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.
సాయి గారు ఇందాక మనం ఇప్పుడు కాన్ఫిడెన్స్ తెలుస్తోంది ఆ మాటల్లో. ఇందాక మీరు అడిగిన దాంట్లో నాకు అనిపిస్తుంది బేసిక్ థింగ్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడాం కదా. యాక్చువల్లీ పెంటపాటి పుల్లారావు గారు చెప్పింది కరెక్టే. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది అన్ని సందర్భాల్లో ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. కేసీఆర్ గారు స్పష్టమైన ఉదాహరణ. అదే కేసీఆర్ గారు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ 2018లో వచ్చింది మరి ఆయనకి. సరే అంటే గెలిచిన తర్వాత ఒకలాగా, గెలవక ముందు ఒకలాగా అందరం మాట్లాడతాం, అది వేరే విషయము. బట్ బీజేపీకి సంబంధించినంత వరకు వాళ్ళు అంటే నేను హౌ బీజేపీ విన్స్ 2019 అంతకుముందు హౌ బీజేపీ విన్స్ అనే దాని మీద చాలా క్రిటికల్ అనాలిసిస్ తోటి చాలా పుస్తకాలు వచ్చాయి. యాక్చువల్లీ నేను కొంత రాజ్దీప్ సర్దేశాయ్ కూడా రాశారు పుస్తకం. అందులో చూస్తే అంటే బీజేపీకి సంబంధించిన ముఖ్యంగా మోదీ గారికి సంబంధించినంత వరకు ఆయన బీజేపీ మెయిన్ ఆయన్నే లీడ్ చేస్తున్నంతసేపు చాలా ముందు నుంచి ప్లానింగ్ జరుగుతుందండి. చాలా ఇంత అంటే మెటిక్యులస్గా ప్లానింగ్ జరుగుతుంది, అందులో సందేహం అక్కర్లేదు. మీరు పోయినసారి నేను ఇది 2-3 సార్లు కూడా మన దాంట్లో కూడా చెప్పాను, 303 సీట్లు 2019లో గెలిస్తే అందులో సుమారు 270 సీట్లు 50,000 పైచిలుకు మెజారిటీతోనే గెలిచారు. ఓకే, 2 లక్ష పైచిలుకు మెజారిటీతో గెలిచినవి 220 పైన 20-30 మధ్యలో ఉన్నాయి. 1,00,000 పైచిలుకు మెజారిటీతో గెలిచినవి. అండ్ చాలామంది అనుకుంటారు ఆల్రెడీ ఉన్న సీట్లు ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు చర్చ జరిగింది 2019 ఎలక్షన్స్ అప్పుడు. నేను చాలామందితో అనేవాడిని అప్పుడు మన మీడియాలో వచ్చిన చర్చ ఏంటంటే నంబర్ అంటే అంతకుముందు 270 సీట్లు గెలిచారు, అందులో చాలా వరకు సీట్లు పోతున్నాయి, 100 సీట్లు పోతాయి, పలానా దగ్గర ఇన్ని పోతాయి, పలానా దగ్గర ఇన్ని పోతాయి, పలానా దగ్గర ఇన్ని పోతాయి, ఇంతకు ముందు ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు లేదు, అండ్ ఎన్డీఏ నుంచి భాగస్వామ్య పక్షాలు బయటకు వచ్చాయి అనే నేరేటివ్ ఇచ్చారు. కానీ అమిత్ షా అందులో ఆయన పుస్తకాలు వాటిలో తెలిసిందండి, అమిత్ షా స్ట్రాటజీ ఏంటంటే మనం కోల్పోతాం అనుకున్న సీట్లను కోల్పోతాము, కానీ నెంబర్ 2 వచ్చిన సీట్లలో వాళ్ళు ఫోకస్ చేశారు. 1-2 ఇయర్స్ క్రితం నుంచే ఫోకస్ చేశారు. నెంబర్ 2లో ఎంతైతే 5,000 మెజారిటీ వచ్చినవి, ఇందాక బూర నర్సయ్య గౌడ్ గారిది 5,000 మెజారిటీలో ఓడిపోయారు ఆయన, 4,700 సంథింగ్ మెజారిటీతో ఓడిపోయారు. అలాంటి సీట్లు కనీసం 150 ఉన్నాయంట 2019లోనే. సో 2014లో ఓడిపోయిన సీట్లు 2019లో ఫోకస్ చేశారు. ఒకవేళ ఇక్కడ నెంబర్ తగ్గినా ఇక్కడ పెరుగుతుంది అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఈ రోజు కూడా నాకు తెలిసి అంత మెటిక్యులస్గా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మేబీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గెలవడమా ఓడిపోవడమా ఎంత మారుతుంది, ఏం మారుతుంది అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. 2018లో ఒకటే ఒక సీట్ అసెంబ్లీలో గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019 లోక్సభకు వచ్చేసరికి 4 లోక్సభ స్థానాలు, అసలు సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఆ రోజు ఊహించలేదు. ఈ రోజు మరీ అంత అధ్వాన స్థితిలో అయితే భారతీయ జనతా పార్టీ కనిపించట్లేదు. మొన్నటి వరకు చూస్తే అట్లీస్ట్ 15% ఓట్ షేర్ వరకు వచ్చింది. అంతకుముందు వాళ్ళకి వచ్చింది 7% ఓట్ షేర్, బట్ 19%గా లోక్సభకు మారింది. సో ఇప్పుడు మొన్న 15%, 14% అంత ఓట్ షేర్ వచ్చింది. ఇవాళ 30-35 అయినా ఆశ్చర్యం అక్కర్లేదు. అండ్ 2019లో మోదీకి ఉన్నటువంటి ఒక కొంత ప్రతికూల వాతావరణం ఉన్నట్టుగా అట్లీస్ట్ మీడియాలో ప్రొజెక్ట్ అయింది. ఈరోజు ఆ ప్రతికూలత కూడా కనిపించట్లేదు. అసలు మోదీ వచ్చేసాడు అనే భావనలోనే ఒక మూడ్ బిల్డ్ అయింది. సో మేబీ ఇది ఖచ్చితంగా ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. సో మిగతా ప్యానలిస్ట్. ఓకే, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మొదటి జాబితా వచ్చేసింది కాబట్టి బలము బలహీనత డెఫినెట్గా ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడదాము, అలాగే దేశవ్యాప్తంగా కూడా మాట్లాడదాము. తెలంగాణ గురించి ముందుగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా మా అభ్యర్థి మోదీ గారు అని చెప్తున్నారు ఇక్కడ బీజేపీ నేతలు. అది వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది. డెఫినెట్గా మోదీ గారి చరిష్మా కావచ్చు, అమిత్ షా గారి ప్లానింగ్ కావచ్చు, ఇవన్నీ అలాగూ ఉండనే ఉంటాయి. ఇక్కడ బలహీనత అనుకుంటే కనుక రెండు మనం విశ్లేషించుకోవాలి కాబట్టి తెలంగాణలో గురించి ఏం కనబడుతోంది మీకు బీజేపీ పర్స్పెక్టివ్లో? ఇప్పుడు ఏంటంటే ప్రధాన అంశం బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం. లేకపోతే ఏమైపోయేది అంటే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చి బీజేపీ థర్డ్ ప్లేస్ లోకి పోయేది. ఎప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక. సో ఇవాళ ఏమైపోయింది, బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సో ఇది బీజేపీకి మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే కమిటెడ్ ఓట్లు బీజేపీకి ఉన్నట్లే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, ఆ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత
జనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి. సరే, రాష్ట్రంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ ఏం చేసింది అన్నది అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కూడా చక్రం తిప్పాలి అని అది పార్టీ పేరే మార్చి మొత్తం దేశవ్యాప్తంగా నేను నెట్వర్క్ క్రియేట్ చేశానని పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలో కమిటీలు వేసి మహారాష్ట్ర కూడా ముఖ్య కేసీఆర్ గారు వెళ్ళి మీటింగులు పెట్టి ఎంత ప్రయత్నం చేశాడో అది మొత్తం బుడిదలో వేసిన పన్నీర్ అయిపోయి. సో ఇప్పుడు ఇంకా అవన్నీ ఇంకా అది కోలుకునే పరిస్థితి లేదు. లేనప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది తెలంగాణలో. సో టిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది, నో డౌట్. ఇప్పుడు చాలా ఇంటర్నల్ సర్వేలు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మా చెప్తున్న అంశాలు ఏమిటంటే కేవలం 2 ఛాన్స్ తప్ప బీఆర్ఎస్ పార్టీకి 17లో, అందులో ఒకటైతే ఖచ్చితంగా మెదక్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది బై గాడ్ గ్రేస్ ఏదైనా ఒకటి రావచ్చు అన్న పద్ధతిలో ఎవరి నోట విన్నా ఏ సర్వేలైనా అయ్యే చెప్తారు. అయితే ఆ స్పేస్ ని, ఆ కోల్పోయే సీట్లని ఎవరు తీసుకోగలుగుతారు? బీజేపీ తీసుకోగలుగుతుందా, కాంగ్రెస్ తీసుకోగలుగుతుందా అనేది అదే చెప్పబోతున్నా. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే, సరే ఒక ప్రమాదం బీఆర్ఎస్ పార్టీని థర్డ్ ప్లేస్ లోకి పంపించేశాము. ఏది అసెంబ్లీ ఎన్నికలు రావటం అనేది, ముందు రావటం అనేది ఒక అడ్వాంటేజ్ బీజేపీ. సరే బీజేపీకి 8 సీట్లే వచ్చాయి, యాక్చువల్ గా 22 సీట్లు రావాలి లెక్క ప్రకారము. 14 సీట్లు పోగొట్టుకున్నాము వివిధ కారణాల వలన. అది బీజేపీ తప్పిదాలే, అందులో ఎక్కువ ఉన్నాయి అనుకున్నా. ఇప్పుడు ప్రజలు అలాంటి ఆలోచన చేయటం లేదు. కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఓటు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏమైపోతుంది, కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాదు, కాంగ్రెస్ తో ఉన్న ప్రతిపక్షాల కూటమి వస్తుందేమో అని ఎవరు జనం నమ్మడం లేదు కదా. నమ్మనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపుతారు ఈ ఎన్నికల్లో? అప్పుడంటే ఏమైపోయింది, అసెంబ్లీ ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఓడించాలా, ఆల్టర్నేట్ ఎవరు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కి వేయాలి, వేశారు ఓట్లు. బీజేపీకి పడవలసిన ఓట్లు కూడా కాంగ్రెస్ పోయాయి. ఇప్పుడు పోయే అవకాశమే లేదు ఇంకా. కాకపోతే ఏంటంటే బీజేపీ సొంతంగా మళ్ళీ తప్పులు చేసుకుంటే, అంటే కోఆర్డినేషన్ లో ఫెయిల్ అయిపోయినా, పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయిపోయినా కొన్ని సీట్లు పోతాయి. అలాగే అసంతృప్తి కొంతమంది నాయకుల మీద, ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఉన్న ఇమేజ్, బీజేపీ పార్టీ మీద ఇమేజ్ ఈ ఒకవైపు అయితే, ఈ యొక్క అభ్యర్థులు రెండో వైపు కదా. అభ్యర్థులు కూడా చూస్తారు కదా, ఇతను పనికొస్తాడా పనికిరాడా, ఇతను ఏం చేశాడు, కేంద్ర మంత్రిగా ఏం చేశాడు, పార్లమెంట్ మెంబర్ గా ఏం చేశాడు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లోనే ఆదిలాబాద్ స్వయం బాబురావు కొన్ని స్వయం తప్పిదాలు చేశాడు ఆయన. కానీ ఒక్కోసారి హవా ఉన్నప్పుడు, లక్ష్మణ్ గారు, ఒక్కోసారి హవా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దేశం అంతా ఒక మూడ్ బిల్డ్ అయినప్పుడు, ఒక మూడ్ క్రియేట్ అయినప్పుడు అభ్యర్థులతో సంబంధం లేకుండా కూడా గెలిచినటువంటి పరిస్థితి మనకు చాలా చూడొచ్చు. అది దేశవ్యాప్తంగా కావచ్చు, పక్క రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఏపీలో కూడా అసలు అనామకులు కూడా గెలిచినటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కూడా దాదాపు అలాగే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయినట్టుగా కనిపిస్తోంది. ట్రెండ్ అయితే మారిపోయింది, నో డౌట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయితే మారిపోయింది. కాకపోతే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటది, అధికారం చేతిలో ఉంటది, డబ్బులు కూడా వాళ్ళ దగ్గర పుష్కలంగానే ఉన్నాయి, ఏమి ఇబ్బందికర పరిస్థితులు ఏం కనపడడం లేదు. మరి తక్కువ పీరియడ్, ఒకవేళ ప్రస్తుత ముఖ్యమంత్రి మీద ఏమైనా అసంతృప్తి అంటే ఈ తక్కువ పీరియడ్ లో ఏం అసంతృప్తి ఏం బయటపడదు కాంగ్రెస్ పార్టీ మీద. కొంత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది కదా, పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ నెట్వర్క్ పనిచేసి ఇప్పుడు ఏమైందంటే అంత డబ్బుతో ఇంపార్టెంట్ అయిపోయింది, మనీ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. ఎక్కడ డబ్బు కుమ్మరిస్తారో అక్కడ నాయకులు, చోటా నాయకులు అందరూ మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, హైదరాబాద్ సిటీలో హార్ట్ ఆఫ్ ది టౌన్, హార్ట్ ఆఫ్ ది ఏరియా, గాంధీనగర్ ఏరియాలో నా ఓటు హక్కు అక్కడే ఉంది. నేను అక్కడ పోలింగ్ కేంద్రానికి పోతే సాయంత్రం లేటుగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు క్యూలో నిలబడుకొని రీసైక్లింగ్ చేస్తున్నారు. లోపల ఏజెంట్లు ఎవరు కనపడలేదు, 2 కనపడ్డారు, అయ్యే పార్టీ తెలియదు. పోలీసులు బయట ఊరికి సైలెంట్ గా చూస్తున్నారు. సిటీలోనే రీసైక్లింగ్ చేసుకున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి.
కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది? మరి వాళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయరా? ఆ విధంగా చేయరా? మరి ఏం ఆపగలిగింది బీజేపీ ఇక్కడ? ఏం ఆపగలిగిండ్రు వీళ్ళు? కేంద్ర మంత్రి ఉండి ఏం చేసిండ్రు? పార్లమెంట్ మెంబర్లు ఏం చేసిండ్రు? ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఏజెంట్లు లేని పరిస్థితి, లేకపోతే ఏజెంట్లు అమ్ముడుపోయారా? ఏం జరిగింది అక్కడ? అక్కడ పోతే మమ్మల్ని రిసీవ్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే బయట ఉన్నారు. ఒక్క బీజేపీ కార్యకర్త నా కంటికి కనపడలే అక్కడ. అడిగితే కూడా లేరు. మరి ఇవన్నీ పోల్ మేనేజ్మెంట్ అంటాం దీన్ని. అక్కడ ఏమైనా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎక్కువగా సికింద్రాబాద్ అంటే సిటీ, పల్లెలు అంటే మనం ఊహించలేము. కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. సిటీలో అలా కాదు కదా. ఇప్పుడు అసంతృప్తి ఉన్నప్పుడు ఎక్కువగా ఏంటంటే మనలాంటి ఇంటలెక్చువల్స్ మనం బీజేపీ కమిట్ అయి ఉంటాం, వేయాలనుకుంటాం, వేస్తాం. దాంట్లో ఏమి రెండో ఆలోచన ఉండదు. కరెక్ట్, మీరు చెప్పినటువంటి అంశం కరెక్ట్. పోల్ మేనేజ్మెంట్ లో డెఫినెట్ గా పేద వర్గాల వాళ్ళకి కిషన్ రెడ్డి గారు ఏ సహాయం చేయలేదు అనుకోండి, అలా ఆఫీసుకు పోతే ఏదైనా ఒక పలకాలి అంటే వారం రోజులు తిరగాలనుకోండి, విసుగొచ్చుంటారే లేదా? వాళ్ళకు విసుగొచ్చుంటే వాళ్ళు ఓట్లేస్తారా? అలాగే ఆ ఏరియాకు సంబంధించిన బీజేపీ నాయకుడు అస్సలు పట్టించుకోలేదు అనుకోండి, వారి మీద కోపం ఇక్కడ చూపిస్తారు కదా. అందువలన ఇక్కడ సిటీలో ఎందుకు 17 సీట్లు వచ్చాయి టీఆర్ఎస్ పార్టీకి? రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయిపోయి ఓన్లీ హైదరాబాద్ సిటీలో 22లో 17 సీట్లు వస్తాయా బీఆర్ఎస్ పార్టీకి? ఎట్లా వచ్చాయి అంటే ఖచ్చితంగా బీజేపీ పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయిపోయింది అని నా అభిప్రాయం. ఓకే లక్ష్మణ్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ పర్టికులర్గా పోల్ మేనేజ్మెంట్లో మామూలుగా అయితే భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్లో పోల్ మేనేజ్మెంట్లో చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. బట్ ఇక్కడ పర్టికులర్గా అలా జరిగిందని అనుకుంటున్నారా? తర్వాత మీ దగ్గర ఇంకో క్వశ్చన్ కూడా, అసలు రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏ ఆధారంగా, ఏ అంశాల మీద ఈ ఎన్నికలు జరగబోతున్నాయి? ముందుగా మొదటి ప్రశ్న, పోల్ మేనేజ్మెంట్లో భారతీయ జనతా పార్టీ అంత ఎఫెక్టివ్గా కొన్ని తప్పిదాలు చేసిందని అనుకుంటున్నారా? ఆయనతో ఏకీభవిస్తున్నారు మరి? లేదు, 100% ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు అలా ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజు గారు, పోయినసారి ఏం పోల్ మేనేజ్మెంట్ ఉందని బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ప్రజలు సేమ్ బీఆర్ఎస్ ఉన్నింది రూలింగ్ లో. ఓకే, బీజేపీకి సింగిల్ ఎమ్మెల్యే వచ్చినారు 18లో. 19లో 4 ఎంపీలు వచ్చి నెంబర్ 2 ప్లేస్ లోకి వచ్చింది కదా బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా ముందుకెళ్ళి. ఈవెన్ అన్ని ప్లేస్ లో కూడా మంచి ఓట్లు వచ్చినాయి కదా. పోల్ మేనేజ్మెంట్ ఏం లేదు కదా. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసినప్పుడు ఆపేదానికి కుదరదు. ఇక్కడ కూడా ఏమైంది, కాంగ్రెస్ వీక్, సిటీలో కాంగ్రెస్ వీక్, బీజేపీ కూడా వీక్ అయింది అనమాట. ఆటోమేటిక్ నేచురల్ అడ్వాంటేజ్ సిట్టింగ్ పార్టీకి అడ్వాంటేజ్ గా వచ్చింది. బేసికల్లీ కాంగ్రెస్ వీక్ కదా సిటీలో. సో అలాంటి కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉండే చోట వేయించుకోగలిగిన వాళ్ళు గెలుచుకున్నారు. ప్రజలు ఏమి డిసైడ్ అయినారు, ఎట్లయినా బీఆర్ఎస్ ని బూస్ట్ చేయాలా, బీఆర్ఎస్ ని పంపించేయాలని డిసైడ్ అయినారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఆల్టర్నేట్ కాదని వాళ్ళకు సిటీలో కూడా పెద్దగా అనిపించలేదు. కాబట్టి బీజేపీ ఎక్కువ సెకండ్ ప్లేస్ వచ్చింది చూడండి. సో అక్కడ బీజేపీ యొక్క లక్ష్మణ్ గారు చెప్పినట్టు వీక్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ గా బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఇక్కడ సిటీలో కాంగ్రెస్ ఆర్గనైజేషన్ వెరీ వీక్, ప్లస్ కార్పొరేషన్ లా కావచ్చు అన్నింటిలో కూడా వీక్ ఉంది కాబట్టి. సో నేనేమంటున్నానంటే ఆ రోజు 4 ఎంపీ సీట్లు ఎట్టు వచ్చినాయి, ఈ రోజు అడ్వాంటేజ్ ఖచ్చితంగా బీజేపీకి ఉంది. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు, లేకపోతే సాయికృష్ణ గారు చెప్పినట్టు కొన్ని చోట్ల ఎవ్రీ ప్లేస్ లో మనకు కేసీఆర్ గారు ఫార్ములానే వర్కౌట్ అవుతుంది కాదు కదా. కేసీఆర్ గారుకి ఈ బీజేపీకి డిఫరెన్స్ చెప్తా వినండి. కేసీఆర్ గారు 95% క్యాండిడేట్స్ రిపీట్ చేశారు, అవునా? మన అసెంబ్లీలో 95% ఈ రిపీటెడ్. బీజేపీ ఇస్ నాట్ గోయింగ్ టు రిపీట్ దట్ మచ్. బీజేపీ నాకు తెలిసి మాక్సిమం 75% రిపీట్ చేస్తారు క్యాండిడేట్లు, మాక్సిమం. 75% సిట్టింగ్లకు వస్తుందంటారా? 75% సిట్టింగ్లు ఉంచుతారా? అంటే 75% ఉంచొచ్చు మాక్సిమం. అది 25% గ్యారంటీ లేపేస్తారు. అంటే 100 మందిని 25% అంటే 300లో 75 మందిని అయితే లేపేస్తారు. మనం ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకోండి, 5 మందిని డిక్లేర్ చేస్తే 4 తీసేసిన. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఖచ్చితంగా ఒక 75 మంది అయితే మినిమం వెళ్ళిపోతారు. ఆ పైన కూడా వెళ్ళొచ్చు, 75 మంది మినిమం అని నేను అంటాను యాజ్ పర్ మై సోర్సెస్. ఓకే, సో కేసీఆర్ గారికి ఇక్కడికి బీజేపీ డిఫరెన్స్ అది. కేసీఆర్ గారు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తూ హీ రిపీటెడ్ 95% పీపుల్, వెరస్ బీజేపీ ఇస్ నాట్ డూయింగ్ దట్. మనమే తెలుసు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎత్తుకోండి, తెలంగాణలో 75% కదా. ఇప్పుడు 4గురిలో 3కే ఇస్తున్నారు. ఇచ్చినారంటే ఆటోమేటిక్ గా 4th పర్సన్ లేదంటే 75% ఉన్నట్టే మన తెలంగాణ ఎత్తుకుంటే. సో ఇంకొకటి ఏమంటున్నానంటే
నేను ఎంటైర్ డిబేట్ లో విన్నాను అందరూ కూడా. ఆ, తెలంగాణలో మాత్రము ఈసారి ఒక గురు నరసయ్య గౌడ్ గారు కూడా మాట్లాడి విన్నాను. ఒక సర్ప్రైజ్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే బీఆర్ఎస్ 3వ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది బీజేపీకి నేచురల్ అడ్వాంటేజ్ గా వచ్చేసింది. ఎలాంటి సర్ప్రైజ్ అంటున్నారు? ఎలాంటి సర్ప్రైజ్ ఉండొచ్చు? ఎవరు సీట్స్ గెలవడంలో ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఇప్పుడు పోయినసారి 4 వస్తాయని ఎవరైనా ప్రెడిక్ట్ చేస్తారా తెలంగాణలో? ఎవరైనా ఏ పోల్స్టర్, ఏ నేషనల్ లెవెల్ ఒక్క పోల్స్టర్ కూడా ప్రొజెక్ట్ చేయలేదు 4 ఎంపీ సీట్లు బీజేపీకి వస్తాయి. 7 చోట్ల డిపాజిట్ పోయిన నిజామాబాద్ అసెంబ్లీలో 6 నెలల ముందు ఆ సీట్ బీజేపీ 70,000తో గెలిచింది. జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, కాదంటారా? సో ఈ నేచురల్ అడ్వాంటేజ్ బీఆర్ఎస్ కు అయితే గెలిచినంటే మాత్రం బీజేపీకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. నాకు తెలిసి బీజేపీ అధిష్టానం కూడా అలాంటి ప్లాన్లు ముందే చేసుకుందాం అనిపిస్తుంది. దట్ ఈస్ గోయింగ్ ఇన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీజేపీ అనుకుంటున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ నేషనల్ పార్టీస్ మీదకి వస్తుంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి ఆయనే లేకుండా పోయినాడు కాబట్టి పార్లమెంట్ లో ఇర్రిలవెంట్ అవుతారు. లక్ష్మణ్ అన్న వీళ్ళెవరు మిగతా వాళ్ళు చెప్పినట్టు 1-2 మాక్సిమం 2 సీట్లు కూడా డౌటే. సో ఇక్కడ బీజేపీ కూడా వైనాట్ 17 అనే లెవెల్లో వర్కౌట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల మూడ్ ఉంది. ఇంకొకటి కాంగ్రెస్ గురించి మనం విన్నాం నిన్న, హిమాచల్ ప్రదేశ్ లో గెలిచే సీటు పోగొట్టుకున్నారు రాజ్యసభలో. జస్ట్ ఇమాజిన్ ద సినారియో. ఇలాంటి పరిస్థితి అన్ని చోట్ల ఉంది. కాంగ్రెస్ కు ఏదో సొలేస్ ఏంటంటే కేసీఆర్ గారు చేసిన తప్పిదాల వలన తెలంగాణ వాళ్ళకు ఒక ఇది మణిహారం లాగా తయారైంది తప్ప ఓవరాల్ గా దేశంలో కాంగ్రెస్ మీద మూడ్ లేదు. ఈవెన్ మీరు మమతా బెనర్జీ చెప్తా మీకు 40 సీట్లు గెలుచుకోండి చాలు చూద్దాము, 52 వచ్చినాయి గతంలో, సార్ 40 తెచ్చుకుంటే మీరు గ్రేట్ అంటున్నారు. ఏం ఉద్దేశంతో చెప్తున్నారు? సో ఇవన్నీ కూడా బీజేపీ కానీ రియల్ గా బీజేపీ క్యాడర్ కానీ పర్క్యులేట్ చేయగలిగి అసలు కాంగ్రెస్ కు ఎక్కడా కూడా 50 సీట్లు కూడా మించి పరిస్థితి లేనప్పుడు ఎందుకు తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? సో ఇప్పుడు గతంలో వేశారు అసెంబ్లీకి. నేను అనుకోవడము తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి లైక్ వన్ మోర్ ఢిల్లీ అసెంబ్లీ అని అనిపిస్తానండి. ఓకే, మొత్తం స్వీప్ చేసిన ఆశ్చర్యం లేదంటారు. స్వీప్ చేసిన ఆశ్చర్యం. ఢిల్లీ అసెంబ్లీ చూడండి, 7 బీజేపీ రూలింగ్ లో వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో కొంత ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ మీరు అన్నది ఏదైనా సాధ్యమే రాజకీయాలలో, బట్ ఎంత లేదనుకున్నా కూడా రూలింగ్ పార్టీ వాళ్ళది కదా. ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా అది రూలింగ్ పార్టీ వాళ్ళే కదా. ఢిల్లీలో 7 ఎప్పుడు గెలుస్తుంటది ఎందుకు? ఇప్పుడు ప్రజలు అపీలింగ్ గా వెళ్తే అరవింద్ కేజ్రీవాల్ వెళ్తాడు, ప్రజల దగ్గరికి వెళ్తాడు, అంటే పార్లమెంట్ లో మోదీ గారికి వేస్తున్నారు, అసెంబ్లీకి నాకేంటంటే వేస్తున్నారు జనాలు. రేపు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా బీజేపీ పోయింది అనుకోండి, మీరు వేశారు రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రేమతో మీరు అసెంబ్లీకి ఓటేశారు కాంగ్రెస్ కి. ఇప్పుడు గెలవబోయేది రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అనే పాయింట్ లో మాట్లాడితే ఎవరికి ఓటేయాలనుకుంటారు మీరు చెప్పండి? బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరని అపీలింగ్ వెళ్తే ఓటు పడదంటారా? పోయినసారి 4 సీట్లు వచ్చినాయి బీజేపీకి ఇక్కడ. సో ఆ అడ్వాంటేజ్ తో ఇంకోటి చెప్తున్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ 3వ ప్లేస్ తెలుసా మీకు అక్కడ పార్లమెంట్ లో? వెన్ ఇట్ ఈస్ గోయింగ్ లోక్సభలో 3వ ప్లేస్ అది. 62 సీట్లు ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆ విధంగా డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. అసెంబ్లీకి లోక్సభకి డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. మనం అసలు పోల్చలేము, తప్పకుండా మనం పోల్చలేము. ప్రసాద్ గారు, నేను అడుగుతున్నది ఏంటంటే ప్రధానమైనటువంటి అంశాలు, ప్రభావితం చేసేటువంటి అంశాలు, ఓటర్లని ఆలోచింపజేసేటువంటి అంశాలు ఏమేమి కాబోతున్నాయి? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక 2-3 అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా మనం బ్రాడర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏంటి, ఏ అంశాలని ఓటర్లు పరిగణలోకి తీసుకొని ఓటు వేసేటువంటి అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ రామాలయం లాంటి అంశాలు, ఇంకా చాలా ఉంటాయి అంశాలు, బట్ అందులో ప్రధానమైనటువంటి మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మెయిన్ లీడర్స్ ఎవరు ఇక్కడ? మోదీ గారు, రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? మనకి ఇంకా మన కులాల వారిగా ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈ విషయాలు మాట్లాడుతున్నారు. అదే మోదీ గారు ఏం మాట్లాడుతున్నారు? మనది ఆస్పైరింగ్ ఇండియా, మన యూత్ వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి, ఇంకా వాళ్ళకి మన వికసిత్ భారత్, మన ముందుకు ఎలా వెళ్ళాలి, మన హైవేలను ఎలా డెవలప్ చేయాలి, ఈ విషయాలు వారు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడే క్లారిటీ వచ్చేసింది. సో ఈయన రాహుల్ గాంధీ గారు చేస్తుంది ఏంటంటే ఏదో కొంచెం వెస్టర్న్ వరల్డ్ లో జరిగిన ఈ బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ లేకపోతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దాంతో ఏదైనా మన పెద్ద రెవల్యూషన్ లాగా ఏమైనా చేయొచ్చు అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళని, మన భారతదేశంలో ఉండే వాళ్ళ భారతీయులను నమ్ముకోకుండా అక్కడెక్కడో బయటికి వెళ్ళి మన దేశాన్ని కించపరుస్తూ, సో మన ఏదో అన్యాయం జరిగిపోతుంది, డెమోక్రసీ ఈజ్ అండర్ థ్రెట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఆయన తిరుగుతున్నారు.
ఇక్కడ మోదీ గారు ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని టచ్ చేసుకుంటూ వాళ్ళని అందరినీ కలుపుకుంటూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. సో ఆస్పైరింగ్ ఇండియా ఆర్ ఆస్పైరింగ్ భారత్, వికసిత్ భారత్ వర్సెస్ ఈ కాస్ట్ డివిజన్ భారత్ ఇండియా, ఇవి రెండిట్లో మెయిన్ కంటెస్ట్ ఉండబోతోందండి. సో ఇంకోటి మన గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు డిక్లేర్ చేసిన లిస్ట్ చూశాను. సో దాంట్లో కొన్ని హైలైట్స్ అబ్జర్వ్ చేశాను. కొంచెం మీరు సమయం ఇస్తే ఒక 2 నిమిషాల్లో మొత్తం స్టేట్ బై స్టేట్ ఏవైతే ఉన్నాయో హైలైట్స్ కూడా చెప్తాను. చెప్పండి. ఢిల్లీలో పెద్ద చేంజెస్ చేశారండి. హర్షవర్ధన్ గారిని డ్రాప్ చేశారు, మీనాక్షి లేఖి గారిని డ్రాప్ చేశారు, హన్స్ గారిని డ్రాప్ చేశారు, పర్వేష్ వర్మ గారిని డ్రాప్ చేశారు. బహుశా పర్వేష్ వర్మ గారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు సాహిబ్ సింగ్ వర్మ గారు ఢిల్లీ సీఎం గా ఉండేవారు. మీరు గుజరాత్ లో అమిత్ షా గారు ఎలా కంటెస్ట్ చేస్తున్నారు, అలాగే మన్సుఖ్ మండావియా వారు హెల్త్ మినిస్టర్ రాజ్యసభ నుంచి ఉండేవారు. వారు జార్ఖండ్ లో చూసుకుంటే జయంత్ సిన్హా గారు వారిని డ్రాప్ చేసేసారు. అంటే 2 టర్మ్స్ గా ఉన్నారు. సో వాళ్ళు అయిపోయింది. మీరు ఇంకో ముఖ్యమైన వ్యక్తి మీరు చూడాల్సింది జార్ఖండ్ లో చూస్తే నిషికాంత్ దుబే గారు. వీరు గెలిస్తే బహుశా ఆల్రెడీ 3 టర్మ్ ఎంపీ ఆర్ 4 టర్మ్ ఎంపీ, వీరు గెలిస్తే ఖచ్చితంగా మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు కేరళలో చూసుకుంటే సురేష్ గోపి గారు ఎలాగో మనకు తెలిసిందే, అలాగే ఒక ముస్లిం క్యాండిడేట్ కూడా టికెట్ ఇచ్చారు. అనిల్ ఆంథనీ, ఏకే ఆంథనీగా వారి అబ్బాయి, వారికి టికెట్ ఇచ్చారనమాట. అలాగే రాజీవ్ చంద్రశేఖర్ గారు మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, ఏషియా నెట్ ఓనర్, అలాగే సెంట్రల్ మినిస్టర్. వాళ్ళు ఏషియా నెట్ ఛానల్లో తరచూ బీజేపీని క్రిటిసైజ్ చేస్తుంటారు మలయాళం ఆ ఛానల్స్ లో. అయినప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి తిరువనంతపురం నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ఎంపీలో మీరు చూస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి విదిశా నుంచి ఇది వరకు కూడా ఆయన చాలా సార్లు కంటెస్ట్ చేశారు అక్కడి నుంచి. ఇది వరకు అక్కడ సుష్మా స్వరాజ్ గారు కంటెస్ట్ చేశారు. జ్యోతిరాదిత్య సింధియా గారు గుణా నుంచి కంటెస్ట్ చేశారు. అంటే అక్కడి నుంచి వాళ్ళ నానమ్మ గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ చాలా సార్లు కంటెస్ట్ చేశారు. ప్రగ్యా ఠాకూర్ గారు భూపాల్ నుంచి ఆవిడని డ్రాప్ చేశారు. అలోక్ శర్మ గారు వచ్చారు అనమాట. అలాగే రాజస్థాన్ లో చూసుకుంటే మెయిన్ ఇక్కడ అల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్ మెయిన్ స్ట్రాటజిస్ట్ గా ఉండి, లేకపోతే ఆర్గనైజేషన్ గా ఉండి, లేకపోతే రాజ్యసభ నుంచి ఉండే వ్యక్తి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఓం బిర్లా గారు చూసింది ఆల్రెడీ. గజేంద్ర షెకావత్ మనకి వాటర్ రిసోర్సెస్ అవి చూసుకునేవారు, వారు కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే వసుంధర రాజా సింధియే వారి అబ్బాయి అయిన దుష్యంత్ సింగ్ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఇదివరకు అందరు చెప్పారు కాబట్టి ఇంకొక చిన్న చెప్తాను. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో వచ్చేసరికి విరంచి హాస్పిటల్ వర్సెస్ ఓఐసి హాస్పిటల్ అవుతోంది. సో అదే ఒకటి. అక్కడ మనం అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ ప్రసాద్ గారు, ఎందుకంటే అక్కడ ఒక విధంగా చెప్పాలంటే కంచుకోట. బట్ ఎప్పుడో ఒక సందర్భంలో కంచుకోటకి బీటలు పడక తప్పదు. అది ఇప్పుడు జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా, లేకపోతే టఫ్ ఫైట్ ఉండొచ్చా, ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే ఎన్నో సందర్భాల్లో మాధవీలత గారు చెప్పారు, వాళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎంతో సేవ చేశాము, ఎంతో మంది స్త్రీమూర్తులకి వారు ఎంతో ఫ్రీగా డెలివరీలు చేశాము. అలాగే మోదీ గారు చేపట్టిన మన 3 తలాక్ కానీ ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన పథకాలు కూడా చూసుకుంటే ఎక్కువ శాతం ఇప్పుడు జితనా ఆబాదీ ఉతనా హక్ అని మన ఈయన చెప్తుంటారు రాహుల్ గాంధీ గారు. 14% ముస్లిం పాపులేషన్ ఉంది, కానీ వచ్చిన స్కీమ్స్ లో చాలా మటుకు 30% వరకు ముస్లిమ్స్ కే వచ్చాయి. సో మరి అవి చూసుకుంటే ముస్లింలు వాళ్ళలో ఏంటి, మన దేశం ముఖ్యం, మనకి బీజేపీ కూడా మెయిన్ ప్రమోట్ చూస్తుంది ముస్లింలకి. ఏపీజే అబ్దుల్ కలాం ని వీళ్ళని కూడా బాగా ప్రమోట్ చేశారు కదా. సో ఎటొచ్చి మన ఒసామా జీ అటువంటి భాషలు ఎప్పుడు చేయలేదు బీజేపీ. సో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది లబ్ధి పొందారో, దేశభక్తి ఎంతమంది ఉన్నారో వాళ్ళు చాలా మటుకు, అలాగే మాధవీలత గారు అక్కడ ఉన్నారు కాబట్టి వారు చేసిన సేవల నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు వేసే అవకాశం ఉంటుంది. సైలెంట్ ఓటింగ్ జరగచ్చు అక్కడ. సో అందు గురించి మనం చెప్పలేము, ఇది చాలా టఫ్ ఫైట్ ఇది. సో అలాగే ఇంద్రేష్ ఇందాక మన ప్యానలిస్ట్ చెప్పారు. సో ఇంద్రేష్ గారు అక్కడ చాలా మన సాయి గారు చెప్పారు ఇందాక, ఇంద్రేష్ గారు అక్కడ చాలా వర్క్ చేశారని. సో అందు గురించి సర్ప్రైజ్ ఉండొచ్చు మనకు అక్కడ, చెప్పలేము. అలాగే మిగతా తెలంగాణలో ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ అందరూ డిస్కస్ చేశారని. మిగతా వేరే రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఇంకొకటి చిన్న ఉదాహరణ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో మీరు చూస్తే చాలా మంది ఏజ్డ్ వాళ్ళని రిప్లేస్ చేస్తున్నా సరే హేమామాలిని గారిని మళ్ళీ రిటైన్ చేశారు. అవును. అలాగే లఖీంపూర్ కేరి ఇది అజయ్ మిశ్రా గారిని రిటైన్ చేశారు. అక్కడే చాలా పెద్ద ఫార్మర్స్ ఎజిటేషన్ అది జరిగింది. కాంట్రవర్షియల్ కొంచెం ఉన్నావాలో సాక్షి మహారాజ్ గారిని రిటైన్ చేశారు.
సో ఇదేంటంటే కొంచెం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి విన్నబిలిటీ చూసుకున్నారు. కొంచెం కాంట్రవర్సీలు ఉన్న వాళ్ళ మీద పెద్ద కేసులు లేకపోయినా సరే అటువంటి క్యాండిడేట్లను కూడా రిటైన్ చేశారు అనమాట. పక్కాగా స్ట్రాంగ్గా ఉన్నాము ఇక్కడ అనుకున్న అన్నీ కూడా దాదాపు అనౌన్స్ చేసేసారు. ఇంకేం మీమాంస ఏం లేకుండా, సందిగ్ధత ఏం లేకుండా. అవునండి. ఇప్పుడు ఎన్నికలు చూస్తుంటే క్రమక్రమంగా ఎన్డీఏ బలం కానివ్వండి, లేదా బీజేపీ సొంతంగా ఉన్నటువంటి బలం కానివ్వండి, అంతా సానుకూల వాతావరణమే కనిపిస్తుంది. అంతా హోరాహోరీగా జరుగుతుందనేటువంటి అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే యుద్ధం జరగడానికి ముందే అస్త్ర సన్యాసం చేసినట్టుగా, ఓటమిని ముందే ఒప్పుకున్నట్టు చాలా బ్యాడ్ ఇండికేషన్స్ కాంగ్రెస్ పర్స్పెక్టివ్లో కనబడుతున్నాయి. కూటమి బలహీనపడడం కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద పోటీ ఉండే వాతావరణం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికెక్కడ బలహీనపరుస్తున్నారు. బీహార్లో చూసాం, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో చూస్తున్నాం. మొత్తం ఏ రంగంలో చూసుకున్నా కూడా చాలా ఈ మధ్యన జీడిపి రేట్ కూడా, జీడిపి వృద్ధి కూడా మనం చూస్తున్నాం. 8.4 అబవ్ ఎంతో ఉంది. అంతరిక్ష రంగంలో చూసాం. ఈ మధ్యనే మోదీ గారు ఒక నలుగురికి ఎవరెవరు వెళ్తున్నారో అనౌన్స్ చేశారు. అంటే పెద్దగా ప్రతిపక్షాలకి విమర్శించడానికి ఆయుధాలు కానీ అస్త్రాలు కానీ ఎక్కడ దొరికినట్టుగా కనిపించట్లేదు నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్షానికి సరైన ఆయుధాలు దొరికింటే మీరు అన్నట్టు ఈ పాటికి వాటిని హైలైట్ చేసేవాళ్ళు కదా. ఏమి దొరకటం లేదు. దొరకపోక ఏం చేస్తున్నారు? ఏదో కులాలకు సంబంధించిన అంశాలు, లేకపోతే కనుక ఏదో బార్డర్కు సంబంధించిన అంశాలు, ఇంకొక అంశాలు, ఇవన్నీ లేవనెత్తి దాన్ని అసలు అసందర్భంగా మాట్లాడుతున్న వాటి జనానికి అవేమి ఎక్కడం లేదు. అయితే ఏంటంటే మనం స్వీప్ చేసేస్తాము అని సర్వేలు చెప్పినా, ఒకవేళ ఓన్ సర్వేలు చెప్పినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిందే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు పోవడానికి వీల్లేదు. మీరు గ్రాస్ లెవెల్లో పనిచేయాల్సిందే. అన్ని విషయాల్లో కూడా అలర్ట్ గానే ఉండాలా అనేటువంటి పిలుపు నరేంద్ర మోడీ గారు ఇవ్వటము, దానికి తగినట్టు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు, తప్పటడుగులు వేయకుండా. మనం జాతీయ స్థాయిలో మాట్లాడుకున్నప్పుడు సరే ఒక రాష్ట్రంలో ఒకటో రెండో తప్పటడుగులు వేసారంటే అది మనము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ లెవెల్లో మాట్లాడుకున్నప్పుడు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మొదటి జాబితాను విడుదల చేసింది. 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో 9 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో అభ్యర్థులు మనం చూసుకుంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్, అలాగే నిజామాబాద్ ధర్మపురి అరవింద్, జహీరాబాద్ నుంచి బేబీ పాటిల్ ఈ మధ్యన ఆయన పార్టీలోకి రావడం జరిగింది. మల్కాజ్గిరి నుంచి 3 పోటీ పడ్డారు, బట్ ఈటెల రాజేంద్ర గారికి ఆ ఛాన్స్ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు, అలాగే హైదరాబాద్ నుంచి మాధవీలత గారికి అవకాశం రావడం జరిగింది. అలాగే చేవల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంతకుముందు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే నాగర్ కర్నూలు నుంచి భరత్, భువనగిరి నుంచి బోరా నర్సింగ్. ఇది బీజేపీ యొక్క జాబితా తెలంగాణ రాష్ట్రంలో. ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా వరకు పెద్దగా సంచలనాలకి ఆస్కారం అయితే లేదు. మొదటి జాబితాలో చాలా వరకు ఎక్స్పెక్టెడ్, ఊహించినటువంటి అభ్యర్థులే మనకున్నారు. బట్ ఓవరాల్గా పాజిటివ్ వైబ్ అయితే కనబడుతోంది దేశంలో, భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమికి కానీ. సో ఇక మిగతా జాబితా ఎప్పుడు వస్తుంది, డెఫినెట్గా ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ అయితే ఎప్పుడు ఉంటుంది. యుద్ధంలో అయినా ఎన్నికల్లో అయినా ముందుగా ఎవరైతే బరిలో అడుగు పెడతారో ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆ అడ్వాంటేజెస్ కానీ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉంటాయనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ NH TV. గుడ్ నైట్.